విశాఖ జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచ్చలవిడిగా గంజాయి చాక్లెట్ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ముమ్మర దాడులు జరిపారు 2 టౌన్ పోలీసులు. క్రాంతి థియేటర్ వద్ద ఓ పాన్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా పట్టుకున్నారు పోలీసులు. ఆ దుకాణదారుడు వద్ద నుండి సుమారు 133 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుకాణదారుడు మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అదుపులో తీసుకుని అతనిపై NDPS యాక్ట్ కేసును నమోదు చేశారు 2 టౌన్ పోలీసులు. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై పోలీసులతో స్పెషల్ డ్రైవ్లు చేపడుతుంది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వుల మేరకు అన్ని జిల్లాల్లో స్వచ్ఛ సంకల్పం పేరుతో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలన పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. యువత గంజాయి మత్తులో జోగుతూ పెడత్రోవలు పడుతుండటం పట్ల ప్రభుత్వం పోలీస్ శాఖ గంజాయి నిర్మూలనపై సీరియస్ గా నిఘా పెట్టింది. అయితే నిన్నటిదాకా గంజాయి పెద్దవారు మాత్రమే సేవించే సిగరెట్లు, బీడీలు రూపంలో తయారు చేసి చాటుమాటుగా విక్రయాలు జరుగుతుండేవి. తాజాగా వాటిని రూపాంతరం మార్చి పాన్ షాపులలో విక్రయాలు జరుపుతున్న నేపథ్యంలో స్కూల్ పిల్లలు, తల్లిదండ్రులు కూడా భయపడుతున్న పరిస్థితి. ఏవి ఏ రకమైన చాక్లెట్లో తెలియకుండా చిన్నపిల్లలు కూడా కొని తినే పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉంది. పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి అన్ని దుకాణాల్లో కర్డన్ సెర్చ్లు నిర్వహించాలని కోరుతున్నారు ప్రజలు.